నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ రాష్ట్రంలో హస్తం పాలన కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా పాలనతో పాటు 6 గ్యారంటీలనే అస్త్రంగా మార్చుకొని ప్రజల్లోకి వెళ్లి సంపూర్ణ మెజారిటీతో విజయం సాధించారు. అధికారం చేపట్టి 24 గంటల్లోనే కొత్త పాలన మార్పును చూపించారు. అదే పంతాలో 2 నెలలుగా పాలనను కొనసాగిస్తూ వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్షం ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా పట్టు కోల్పోకుండా మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసిన ప్రజా పాలన చేస్తున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజాపాలన గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అనే అస్త్రాలతో ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ముఖ్యంగా ప్రజాపాలన నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చూస్తోంది. ఇందులో భాగంగా సామాన్యులు మధ్యతరగతి జనాలనే టార్గెట్ చేసుకోనుందని ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికల వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ సర్కార్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు పడుతున్న సమస్యలపై ఫోకస్ పెట్టింది. వాటిపై వెంటనే స్పందిస్తూ యాక్షన్ తీసుకుంటుంది. ఇందుకు కాంగ్రెస్ సర్కార్కు ప్రజా దర్బార్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాలి. అయితే ఇటీవలే ప్రజా దర్బార్ నిర్వహించడం, జనాలకు బాగా ట్రాఫిక్ సమస్యలు సృష్టించిన ప్రగతి భవన్ ముందు ఇనుప కంచెను రోడ్డు మీద నుండి తొలగించడం, కుమారి ఆంటీ రోడ్డు పక్క క్యాంటీన్ను పోలీసులు తొలగిస్తే వెంటనే స్పందించి మళ్ళీ అక్కడే ఆమె బిజినెస్ చేసుకునేటట్లు నిర్ణయించడం, ఇలాంటివి సామాన్య జనాల్లో రేవంత్ క్రేజ్ను పెంచాయి. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారంటీస్ హామీల అమలు కూడా దిగువ మధ్య తరగతి జనాలను, ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి ఇచ్చిన హామీలే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు రేవంత్ స్పందిస్తున్నారు. దీంతో రేవంత్ వైఖరితో 10 ఏళ్ల కేసీఆర్ పాలనకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య జనాలు పోలిక చూస్తున్నారు. ప్రతి అంశంలోనూ కేసీఆర్ పరిపాలనను, రేవంత్ పాలనలోని తేడాను జనాలు చెప్పుకుంటున్నారు. రేవంత్ పరిపాలనపై జనాల్లో మౌత్ పబ్లిసిటీ చాలా పాజిటివ్గా ఉంది. ఇలాంటి పాజిటివిటీనే రేవంత్ కోరుకుంటున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మామూలు జనాలను సెక్రటేరియట్లోనికి అడుగు కూడా పెట్టనివ్వలేదు. అలాంటిది రేవంత్ సీఎం కాగానే జనాలందరికీ సెక్రటేరియట్లోకి అనుమతిచ్చారు. ముఖ్యంగా మీడియా జనాలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. అన్నింటికన్నా ముఖ్యమైనది రేవంత్ ప్రతిరోజు సెక్రటేరియట్కు వెళ్లడం. శాఖల వారీగా సమీక్షల్లో ఎక్కువ భాగం సెక్రటేరియట్లోనే నిర్వహిస్తుండడం. అదే కేసీఆర్ అయితే నెలల తరబడి అసలు సచివాలయానికే వచ్చేవారు కాదు. శాఖల సమీక్షలు ఉండేవి కావు. మంత్రులను కలిసేవారు కారు. సెక్రటేరియట్కే రాని, సమీక్షలు నిర్వహించని, జనాలను కలవని కేసీఆర్కు ముఖ్యమంత్రి పదవి ఎందుకనే జనాలు అనుకున్నారో ఏమో గానీ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్కు జై కొట్టి ప్రజా పాలనకు శ్రీకారం చుట్టేలా చేశారు. ఇవన్నీ కూడా రేవంత్ స్థాయిని పెంచడమే కాదు, కాంగ్రెస్కు ప్లస్ పాయింట్లుగా మారుతున్నాయి. అందుకే రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రజాపాలననే అస్త్రంగా మార్చుకోవాలని చూస్తోంది రేవంత్ సర్కార్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ స్ట్రాటజీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.